యేసు ప్రభువారు శిలువ మీద పలికిన 7 మాటలలో 5వ మాటను మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. నేను దప్పిక కలిగి ఉన్నాను, దాహమగుచున్నది. ఈ మాట వింటూ ఉంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎంతోమందికి శారీరక దాహం తీర్చాడు, ఎంతోమందికి ఆత్మీయ దాహం తీర్చినటువంటి ప్రభువు తాను దప్పిక కలిగి ఉండడం అనేది, దాహంతో ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంత దాహం కలిగి ఉన్నాడు? ఏమిటి ఆ దాహం? ఆయన కూడా శారీరక దాహం కావచ్చు, ఆత్మ సంబంధమైన దాహం కూడా కావచ్చు. కీర్తనలో అయితే 22వ కీర్తన 15వ వచనంలో ఇలా రాయబడింది: నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అంటాడు. అంటే గొంతు ఎండిపోయిందన్నమాట, నాలుక ఎండిపోతుంది, నాలుక దవడకు అంటుకుపోయింది. దానివల్ల ఏంటంటే మాట రాదు, మాట్లాడటం కష్టం. ప్రభు చూస్తేనేమో కొద్ది కొద్దిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పవలసినవి ఉన్నాయి, చెప్తూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు. ఇంకా ఉన్నాయి మాటలు చెప్పవలసిన, ఇంకో 2 విషయాలు చెప్పాలి. కానీ నోరు, నాలుక సహకరించట్లేదు, తడి లేక. అందుకే నాకు దాహంగా ఉంది అని బహుశా చెప్పుండొచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా కూడా మనం ఆలోచించగలిగితే ఇది మరణం కొరకైన దాహం కూడా అయి ఉండొచ్చు. మరణం కోసం దాహం కలిగి ఉన్నాడు, మరణం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కావచ్చు. ఎందుకనంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా చూస్తే, ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు అన్న మాట రాయబడి ఉంటుంది అక్కడ. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించడం కోసం చూస్తున్నాడంట. అక్కడ అనుభవించినట్లు, మరణం అనుభవించినట్లు అన్న చోట ఫుట్నోట్లో 5 అని రాసి ఉంటుంది, చిన్న అంకె. ఫుట్నోట్లో చూస్తే మరణము రుచి చూచున్నట్లు అని రాయబడి ఉంటుంది. అంటే మరణాన్ని రుచి చూడడానికి దాహం కలిగి ఉన్నాడు, అంటే మరణాన్ని కోరుకుంటున్నాడు. మరణం రావాలని, మరణం జరగాలని త్వరగా ఆయన కోరుకుంటున్నట్టుగా, మరణంను రుచి చూచున్నట్లు అని అక్కడ ఆ మాట మనం చూస్తాం. ఇంకా ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే అసలు ఆయన ఎక్కడైనా చొక్క నీళ్లు తాగాడో లేదో కూడా తెలియదు. ఎందుకనంటే ఒకరోజు ముందు రాత్రి నుంచి మనం గమనిస్తే పస్కా విందు చేసుకున్నారు, చక్కగా గట్టిగా భోజనం చేశారు, గెత్సెమనే తోటకి వెళ్ళారు, అక్కడి నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మంచిని తాగాడో లేదో కూడా తెలియదు. ఆ ప్రార్థన కూడా చాలా వేదనకరంగా ప్రార్థన చేస్తూ, కన్నీటి ప్రార్థన చేస్తూ ఆ రాత్రి గడుపుతున్న సమయంలో సైనికులు వచ్చి పట్టుకెళ్తారు. ఆ రాత్రి నుంచి ఆయన అటు ఇటు ఆయన్ని తిప్పుతూనే ఉన్నారు. ఎవరైనా ఆయనకి మజ్జిగ ఇచ్చారా, మంచినీళ్ళు ఇచ్చారా, లేకపోతే ఏమన్నా డ్రింక్ ఇచ్చారా, ద్రాక్షరసం పోసారా? ఆయన్ని పట్టుకుని అటు ఇటు తిప్పుతున్నారు. రాత్రి నుంచి చుక్క నీళ్ళు లేక మనిషి తిరుగుతూ ఉన్నాడు. అలాగా ఇటు అన్నా కైఫా ప్రధాన యాజకుల దగ్గరికి, అటు హేరోద్ దగ్గరికి, ఇలా తిరుగుతూ తెల్లవారులా తిరుగుతూనే ఉన్నాడు. సరిగ్గా తెల్లవారుజామున 6 గంటలకల్లా
పిలాతు దగ్గర తీసుకొచ్చేసారు తీర్పు తీర్చడానికి. అక్కడ ఆయన ఏమన్నా కాస్త నీళ్లు పోసాడా, డ్రింక్ ఇచ్చాడా, ఏమన్నా వాటర్ ఇచ్చాడా అంటే అక్కడ ఆయన్ని కొట్టడమే మొదలుపెట్టారు. ఒక పక్క ఏడ్చాడు, ఒక పక్కన తిరుగుతూ ఉన్నాడు, ఇంకో పక్కన శ్రమలు, దెబ్బలు, వీపు మీద కొరడా దెబ్బలు, ఇవన్నీ అక్కడ పిలాతు దగ్గర ఆ దెబ్బలు అనుభవించాడు. ఆ తర్వాత కూడా చూస్తే ఎక్కడ ఆయన ఇక్కడ నీళ్ళు తగినట్టుగా లేదు. మళ్ళీ ఆయన భుజాల మీద సిలువ మోపి గొల్గొతాకి నడిపించారు. తీరా తెల్లారుజాము 9 అయ్యేసరికి అక్కడ ఆయన్ని సిలువ వేసేసారు. అప్పుడు కూడా ఏమీ ఆయన తీసుకొని ఉండటానికి అవకాశం లేదు. అలా 9 గంటల నుంచి 12 గంటల వరకు ఆయన సిలువ మీద వేదన పడుతూ ఉన్నాడు. చూడండి, నాలుక దవడ కంటికి పోయింది అన్న మాట వెనుక ఇంత జరిగి ఉంటుంది, ఇంత జరిగింది. కాబట్టి ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అందుకే నేను అన్నాను, మాట్లాడడానికి నోరు సహకరించట్లేదు. శారీరక దాహం కావచ్చు. రెండవది, అదేదో నీళ్లు తాగి అమ్మయ్య కాసేపు ఉందాం అనుకోవడానికి కాదు, అది కూడా పని విషయంలోనే. ఇంకో పక్క చూస్తే ఆయన మరణం గురించినటువంటి దాహం, మరణం రుచి చూడడానికి దాహం కలిగి ఉన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఆయన దాహం కలిగి ఉండడం అనేది చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎంతోమందికి దాహం తీర్చాడు ఎడారిలో. ఆయనే ఆ బండ, ఆయనే ఆ శిల. ఆ శిలలో నుంచి ఎంతోమందికి జీవజాలం. మీలో ఎవరికైనా దాహంగా ఉంటే రండి, నా దగ్గరికి వచ్చి మీ దాహం తీర్చుకోండి అని పిలిచాడు. సమరయ స్త్రీతో అన్నాడమ్మా, నీ ముందున్నది ఎవరో నువ్వు గుర్తిస్తే నువ్వే నీళ్ళు అడుగుతావు, ఇంకెప్పటికీ నీకు దప్పిక రాకుండా నీళ్ళు ఇస్తాను అని. ఇలాగా ఆయన జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకా ఆయన దాహం ఏంటంటే, ఆయన ఆకలి ఏంటంటే తండ్రి చిత్తాన్ని చేయడమే ఆయన దాహం, ఆయన ఆకలి. ఒకసారి సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నప్పుడు శిష్యులు భోజనం తీసుకొస్తారు. కాస్త ఆలస్యం అవుతుంది. ప్రభు అదిగో తెచ్చాం, భోజనం చెయ్యంటే మీకు తెలియని ఆహారం నాకుంది, నా ఆకలి తీరిపోయింది అంటాడు. అప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారు, ఈ అమ్మాయి ఏమన్నా క్యారేజ్ తెచ్చిందేమో, భోజనం పెట్టిందేమో అనుకుంటారు. కాదు, దేవుని తండ్రి పని చేయడమే ఆయనకు ఆహారం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయనకు ఆహారం. కాబట్టి ఇంకా చేయవలసిన పని, మిగిలిన దాహం కూడా ఉండొచ్చు. అది ఇంకా చెప్పవలసిన మాటలు చెప్పడానికి సంబంధించిన దాహం కూడా ఉండొచ్చు. అది ఇప్పుడు కూడా ఆయన దాహం కలిగి ఉన్నాడు. తెలుసా ఏమిటా దాహం అంటే? ఆత్మల రక్షణ కొరకైన దాహం. ఇప్పుడు కూడా ఆయన దాహం కలిగి ఉన్నాడు, తన పిల్లలు పరిశుద్ధులుగా మారాలని. ఇప్పుడు కూడా ఆయన దాహం కలిగి ఉన్నాడు, ఇంకా రావాల్సిన హతసాక్షులు రావాలి, ఇంకా నమ్ముకోవలసిన వాళ్ళు, రక్షణ పొందవలసిన వాళ్ళు రక్షణ పొందాలి. ఆ లెక్క పూర్తవలేదు. దాహం కలిగి ఉన్నాడు ఆయన. ఇప్పటికి కూడా పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ దాహం కలిగి ఉన్నాడు. ఈ దాహాన్ని అర్థం చేసుకొని ప్రభు ప్రేమలో, ప్రభు సేవలో మనం కొనసాగుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. మనం కూడా అట్టి దాహం కలిగి ఉందాం. ఆత్మల భారం కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ, అనేక మంది రక్షణ కొరకు ప్రార్థన చేసే దాహం కలిగి ఉందాం. దేవుడు మనల్ని బలపరిచి వాడుకొనుగాక. ఆమేన్.